నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ బీజేపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత కార్యక్రమం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి లబ్దిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అభివృద్దిపై అధికారులతో సమీక్ష. రాష్ట్రంలో కూటమి పెద్దల కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. తీవ్రంగా మండిపడ్డ మాజీ మంత్రి కురసాల కన్నబాబు. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. విశాఖ బీజేపీ కార్యాలయంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు సీఎం సహాయనిధి చెక్కుల అందజేత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఆపత్కాలంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా సాయం అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు. సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్ ఇందులో భాగంగా గతంలో ఎన్నో విడతలు విష్ణుకుమార్ రాజు గారు ఇచ్చున్నారు. ఈరోజు అనుకోకుండా నిన్న మా మీటింగ్ జరగటం, పిటిషన్స్ కమిటీ, అందులో విష్ణుకుమార్ రాజు గారు సభ్యులు. ఆ సందర్భంగా ఈ చెక్స్ వచ్చినాయి. రేపు మనం కలిసి ఇక్కడ మా ఆఫీస్లో ఈ చెక్స్ పంపిణీ చేద్దాం ముఖ్యమంత్రి గారి రిలీఫ్ ఫండ్ నుంచి అన్న వెంటనే తప్పకుండా రెగ్యులర్గా మా నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా 2 సార్లు ప్రతి 15-20 రోజులకి ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం, చాలా ఫాస్ట్గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఈ సహాయ నిధి. సో తప్పకుండా మీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఆయన అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్, ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది. త్వరలో వచ్చే వారంలో ఇంకొక 250 కోట్లు రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది. అక్కడ ముఖ్యమంత్రి గారి చొరవ, అలాగే మరి భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి చొరవ, ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం, రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు కొత్త హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ 25 లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ముందుకి వెళ్ళబోతోంది. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పర్యటించారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని మంత్రి దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్దిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుణ్కర్, జేసీ, ఆర్డీఓ, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈసారి ఆదివారం నాడు రథసప్తమి వేడుకలు వచ్చాయి. అంటే ఈసారి ఎవరు ఊహకి అందని విధంగా ప్రజలు వచ్చి సూర్యనారాయణ స్వామి ఉంటారని చెప్పి అందులో భాగంగా ఆదరా బాదరా కాకుండా జిల్లా యంత్రాంగం
కలెక్టర్ సొత్తిల్ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఒక సమావేశం పెట్టుకొని రేపు వస్తున్నటువంటి రథసప్తమి వేడుకలు గత సంవత్సరం కంటే ధీటుగా ఈ వేడుకలు జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. అందులో ఈ భాగంగా ఈరోజు మొదటి రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, అరసవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ని అత్యాధునికమైనటువంటి హంగులతో తయారు చేయాలని చెప్పి ఆలోచన చేయడం, దీనికి మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేసి ఏవేవి అవసరాలు ఉన్నాయి, ఏ ఫెసిలిటీస్ కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాదం స్కీమ్లో పంపించాం. కానీ ప్రసాదం స్కీమ్లో మన రాష్ట్రమే కాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఇవి మంజూరు కావడం చాలా ఆలస్యం అవుతుంది. అందుకే ఈరోజు సమావేశం పెట్టుకొని ప్రసాదం స్కీమ్ వచ్చేలోగా ఈరోజు టెంపుల్ ఫండ్స్ కానీ CGF ఫండ్స్ కానీ ఎంతవరకు మనం ఉపయోగించుకొని అవసరమైనటువంటి కార్యక్రమాలు, ఈ ఆలయానికి అత్యంత ప్రధానమైనటువంటిది పుష్కరిణి. పుష్కరిణి కూడా నిత్యం పేపర్లో పుష్కరిణి గురించి కూడా దానికి 4 కోట్ల రూపాయలు పెడితే పుష్కరిణి సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. రెండవది అన్నదాన సత్రం. అదేవిధంగా ప్రసాదాలు తయారు చేసి అమ్మడానికి ప్రసాద కౌంటర్ కూడా ఏర్పాటు చేయాలి. దీనన్నింటికీ మించి ఎవరైతే భక్తులు ఉంటారో ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నీలాలు అర్పించడం చాలా అలవాటు. తల నీలాలు అర్పించడానికి కేసులు కనిపించాలి, కానీ స్నానాలు చేయడానికి వసతి కానీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వచ్చిన వాళ్ళు దేవుడికి దండం పెట్టడం వెళ్ళడం తప్ప ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఈ ప్రదేశంలో ఉండాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే వెయిటింగ్ హాల్ కూడా ఒకటి నిర్మిస్తే బాగుంటుందని నిర్ణయం చేశాం. ఇప్పటికే పై అధికారులతో మాట్లాడాం, వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఏవైతే ఈరోజు ఈ పనులు అనుకున్నాం, ఈ పనులన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్లో తయారు చేసి ఎస్టిమేషన్లు వేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే CGF గ్రాంటు, టెంపుల్ గ్రాంట్ కలిసి ఈ పనులన్నీ మొదటి పేజీలో పూర్తి చేస్తే కొంతవరకు ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మీకు తెలుసు, గతంలో నేను వచ్చే చెప్పాను, ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలామంది ప్రైవేట్ ప్లేసులు, అందులో ఒక 4 వ్యక్తుల ప్లేసులు మనకి చాలా అవసరం. వాళ్ళతో గతంలో మాట్లాడాం, ఇక్కడ ప్లేస్ తీసుకొని 80 ఫీట్ రోడ్లో ఇవ్వాలి. అయితే 80 ఫీట్ రోడ్లో ఉన్నటువంటి మన ఎండోమెంట్ ఈ ఆలయానికి సంబంధించిన ప్లేసు క్లమ్జీగా ఉండటం వల్ల అది ఎవరికి ఇవ్వలేకపోయాం. ఇంతవరకు టెంపుల్కి విపరీతంగా ఫండ్స్ ఉన్నాయి, కానీ ఉపయోగించుకోవడంలో మనం వెనకబడి ఉన్నాం. ఇప్పుడే నేను అధికారులతో మాట్లాడాను. టెంపుల్ ఫండ్స్ ఎంత ఖర్చు పెట్టినా సరే మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అయితే నేను టెంపుల్ ఫండ్సే కాకుండా CGF కూడా కొంత ఇవ్వమని చెప్పాను. ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిసి అభివృద్ధి చేయడానికి. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం, గంజాయి విక్రయాలు, జూదా గృహాల నిర్వహణ, సివిల్ పంచాయతీలతో ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను డిప్యూటీ సీఎం నుండి టీడీపీ ఎమ్మెల్యే వరకు బయటపెడుతున్నా ప్రభుత్వానికి సిగ్గు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రెడిట్ చోరీతో చంద్రబాబు, డేటా సెంటర్తో లక్షల్లో ఉద్యోగాలంటూ అబద్దాలతో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజలు పడుతున్న అవస్థలు, నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, హాస్టల్లో విద్యార్థుల మరణాలు, గ్రామాల్లో అంతు చిక్కని వ్యాధుల విజృంభణలు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆక్షేపించారు. చేసినా చేయకపోయినా ఆహా ఓహో అని కీర్తించి అద్భుతం, అమోఘమని పిట్టల దొరలలాగా రాసేవాళ్ళు చూపించే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ నిజంగా చెప్తే ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేస్తున్నారో, ఏ రకంగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా దుర్మార్గంగా నడుపుతున్నారో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఏ ప్రజా సమస్య పట్టించుకున్న పాపం లేదు. ఎవరు ఏ వర్గం ఎలా పోతుందో వాళ్ళకి అక్కర్లేదు. అసలు ఇంకా దారుణం ఏంటంటే ఎలా ఉంది అంటే పరిస్థితి, ఈ నకిలీ మద్యం
అంటే నకిలీ అని కూడా అనలేమేమో, కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులు అద్ది జనం గొంతులోకి, ఈ మద్యపాన ప్రియుల గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్ళే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం, వాళ్ళే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవరు చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికైనా సిగ్గేయట్లేదా మీకు? క్యూఆర్ కోడ్ మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి. నిన్ననే ఒక గ్రామంలో నేను అడిగా, బెల్ట్ షాపుల గురించి అడిగితే 1, 2, 3, 4 అని లెక్కపెట్టి 30-40 దగ్గర లెక్కెట్టి ఇంకా ఆగిపోయారు. చివరికి ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళంతా, ఇప్పుడు డోర్ డెలివరీ జరిగిపోతుంది సార్ అని. స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇచ్చినట్టుగా ఒక ఫోన్ నెంబరు 2 ఫోన్ నెంబర్లో ఉంటాయంట ఆ ఊళ్ళో డోర్ డెలివరీ చేసే వాళ్ళకి. వాళ్ళ నెంబర్ కొడితే పొలం గట్ల మీద కూడా డెలివరీ చేసేస్తున్నారంట. నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది, ఎక్కడైతే పనులు జరిగితే అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, బోలని కబుర్లు చెప్తారు. ఒక పక్క విచ్చలవిడిగా నకిలీ మద్యం, కల్తీ మద్యం, ఇంకో పక్కన అసలు ఏమీ లేనప్పుడే ఈ రాష్ట్రంలో ఏదో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని, ప్రభుత్వంలోని పెద్దలందరూ అమ్మిస్తున్నారని పచ్చి అబద్ధాలు ప్రచారం చేసేవారు. కానీ స్వయంగా వాళ్ళ తిరువూరు ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే గారు, విజయవాడ ఎంపీ గారి మీద, తెలుగుదేశం పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని గారి మీద మాట్లాడిన వీడియోలు చూస్తున్నాం సోషల్ మీడియాలో. చిన్ని గారి ప్రోద్బలంతో అనుచరులే గంజాయి వ్యాపారం చేస్తున్నారు, గంజాయి అమ్మిస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంటే నకిలీ మద్యం, కల్తీ మద్యం ప్రభుత్వం అక్కడక్కడ దొరికిన తర్వాత బట్టబయలు అయిపోయింది రహస్యం. గంజాయి ఎవరు చెప్పారు? వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రజలతో ఎన్నుకున్న ప్రతినిధులు. ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు అనుచరులు గంజాయి అమ్మిస్తున్నారని బహిరంగంగా ఆయనే మీడియాతో చెప్పాడు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బెటర్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.